వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ బెయిల్పై వచ్చాక పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించగానే కేజ్రీవాల్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు కానున్నారనే విషయంలో పలు పేర్లు తెరపైకి వచ్చాయి. కేజ్రీవాల్ భార్య సునీత, అతిశి, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లోట్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారమైంది. ఇప్పుడు ఆప్ శాసనసభ పక్షం అతిశిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు ఆమె ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఆప్ శాసనసభ పక్ష సమావేశంలో కేజ్రీవాల్ స్వయంగా అతిశి పేరును ప్రతిపాదించగా మిగతా నాయకులు అంగీకారాన్ని తెలిపారు. అతిశి పూర్తి పేరు మర్లీనా సింగ్. ఆమె ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీలోను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలోనూ కీలకమైన నేత. ఆమ్ ఆద్మీ పార్టీ అతిశి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడటానికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఆమె ఆర్థిక, విద్య, రెవెన్యూ, పబ్లిక్ వర్క్స్ వంటి కీలక శాఖల బాధ్యతలు చూశారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో అతిశి తన నాయకత్వంలో ఢిల్లీ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల పైన లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన సమయంలో ప్రతిపక్ష పార్టీల విమర్శలను అతిశి ధీటుగా ఎదుర్కొన్నారు. వేసవిలో ఢిల్లీలో నీటి సంక్షోభంతో ప్రజలు అల్లాడిపోయారు. ఆ సమయంలో ఆమె పొరుగు రాష్ట్రమైన హర్యానా నుండి నీటిని తెప్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం పట్టించుకోకపోవడంతో ఆమె ఢిల్లీ ప్రజల కోసం నిరాహార దీక్షను కూడా చేశారు. దీంతో ఆమెకి విపరీతమైన ప్రజాదరణ లభించింది. కేజ్రీవాల్ స్థానాన్ని ఆమె భర్తీ చేయగలదనే నమ్మకం కలిగింది పార్టీ నాయకులకు. యమునా నది వరదలు, భారీ వర్షాలు వంటి విపత్తుల సమయంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం ఏకగ్రీవంగా అతిశిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ఆమె విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులు, పార్టీకి చేసిన సేవలు ఆమెకి ఈ పదవి దక్కేలా చేశాయి. మహిళా నాయకురాలు కావడం కూడా ఒక ముఖ్యమైన కారణం. అతిశి ఢిల్లీ రాష్ట్రానికి 3వ మహిళా ముఖ్యమంత్రిగా రికార్డులకు ఎక్కున్నారు. ఆమెకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకి జరిగే నష్టం, ఆమె సృష్టించగల వివాదాలు, పార్టీలో గొడవలు కేజ్రీవాల్కు బాగా తెలుసు. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ గెలిచాక కేజ్రీవాల్ మంత్రి మండలిలో మహిళలు ఎవరికీ చోటు దక్కలేదు. ఆ ఎన్నికలలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్ 62 సీట్లు గెలుచుకుంది. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు. కానీ మంత్రి మండలిలోకి వారిలో ఏ ఒక్కరిని తీసుకోలేదు. అప్పట్లో అతిశికి మంత్రి పదవి దక్కకపోవడంపై కొంతమంది పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే కాలక్రమంలో ఢిల్లీ రాజకీయాలు మారాయి. అతిశి తొలిసారి 2023లో మంత్రి అయ్యారు. ఆమెకు విద్యాశాఖను కేటాయించారు. మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సహా మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జైలుకు వెళ్లడంతో పార్టీ వ్యవహారాల నుండి ప్రభుత్వ వ్యవహారాల వరకు బాధ్యతలన్నీ అతిశి చూసుకున్నారు. అతిశి 1981 జూన్ 8న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు విజయ్ సింగ్, తృప్తా వాహిలకు జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్లెనా, అంటే మార్క్స్, లెనిన్ పేర్లు కలిసేలా పెట్టారు. 2018లో జాతీయ ఎన్నికల ముందు ఆమె అతిశి అని తన పేరును మార్చుకున్నారు. ఆమె తల్లిదండ్రులు పార్లమెంటుపై జరిగిన దాడిలో అఫ్జల్ గురువుకు ఉరిశిక్ష విధించబడిన సమయంలో దానిని వ్యతిరేకించారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆమె న్యూఢిల్లీలోని స్ప్రింగ్ డేల్స్ స్కూల్ నుండి హై స్కూల్ చదువు పూర్తి చేసి 2001లో సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుండి చరిత్రలో పట్టభద్రురాలైంది. ఆ తర్వాత ఆమె ఇంగ్లాండ్ వెళ్లి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి చెవిరింగ్ స్కాలర్షిప్ పై చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ 2003లో పూర్తి చేశారు. 2005లో ఆమె ఆక్స్ఫర్డ్ లోని మ్యాగ్డిలన్ కాలేజీకి రోడ్స్ స్కాలర్ గా కూడా వెళ్లారు. భోపాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఆమ్ ఆద్మీ పార్టీతో ప్రశాంత్ భూషణ్ తో పరిచయం ఏర్పడింది. అతిశి 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమె 2015 మధ్యప్రదేశ్ లోని కాండ్వా జిల్లాలో జల్ సత్యాగ్రహంతో చురుకుగా పాల్గొంది. చరిత్రాత్మక నిరసన సమయంలో, న్యాయ పోరాటం సమయంలో అలోక్ అగర్వాల్ ప్రచారానికి నాయకత్వం వహించిన ఆప్ నాయకులు, కార్యకర్తలకు మద్దతునిచ్చింది. 2020 ఎన్నికల తర్వాత ఆమె గోవా ఆప్కి ఇన్ఛార్జిగా నియమించబడ్డారు. 2019 లోక్సభ ఎన్నికలకు
తూర్పు ఢిల్లీకి లోక్సభ ఇన్ఛార్జిగా ఆమె నియమితులైంది. ఆమె 2019 లోక్సభ ఎన్నికలకు ఆప్ పార్టీ అభ్యర్థిగా తూర్పు ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ పై ఆమె సుమారు 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి 3వ స్థానంలో నిలిచింది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ రాజీనామా తర్వాత సౌరభ్ భారద్వాజ్ తో పాటు ఆమె ఢిల్లీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా చేరింది. ఆమె అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాకి 2017 నుండి 2018 వరకు సలహాదారుగా పనిచేశారు. ఆమె 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుండి పోటీ చేసింది. ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధరంబీర్ సింగ్ పై 11,422 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఆమె సిసోడియా సలహాదారుగా పనిచేయడంతో పాటు ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడంలో కీలక పాత్రను పోషించారు. స్కూల్ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకుండా కఠిన నిబంధనలు విధించారు. అతిషి ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు కూడా. అతిషి 2022లో న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పట్టణ పాలనకు ఢిల్లీని ప్రపంచ నమూనా హైలైట్ చేస్తూ ప్రసంగించారు. ప్రస్తుతం అతిషి చేతిలో ఢిల్లీ విద్యాశాఖతో పాటు ఉన్నత విద్య, టెక్నికల్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఎనర్జీ, రెవెన్యూ ప్లానింగ్, ఫైనాన్స్, విజిలెన్స్, వాటర్, పబ్లిక్ రిలేషన్స్, లా అండ్ జస్టిస్ శాఖలు ఉన్నాయి. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్న 3వ మహిళగా 43 ఏళ్ల అతిషి చరిత్ర సృష్టించనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే ముఖ్యమంత్రి బాపు చర్చనీయాంశమైంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. మహిళా సమ్మాన్ యోజన, ఎలక్ట్రిక్ వెహికల్ 2.0 పాలసీ వంటి కీలక ప్రాజెక్టులు, పాలసీలను ఆమోదింపు చేసుకోవడానికి ఆమె కేబినెట్ సమావేశాలను నిర్వహించాల్సి ఉంటుంది. పార్టీ విధి విధానాలను రూపొందించడంలో అతిషి కీలక పాత్రను పోషించారు. మేనిఫెస్టో ముసాయిదా కమిటీలో ఆమె కీలక సభ్యురాలుగా ఉన్నారు. అతిషి గత 7 ఏళ్లుగా సేంద్రీయ వ్యవసాయంపై, విద్యపై దృష్టి సారించారు. ఈ అనుభవమే పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించేందుకు సహాయపడింది. మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన సమయంలో అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించే అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని ఒక శక్తివంతమైన నాయకురాలుగా ఎదిగి అనుభవాన్ని సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ తో కూడా ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రికి అనుబంధం ఉందని చాలా మందికి తెలియదు. కొన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి సమీపంలో ఉన్న రిషి వ్యాలీ స్కూల్లో పిల్లలకు పాఠాలు బోధించింది.